హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పల్చటి గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే ఉండాలండి. ఒక్కసారి ఈ విధంగా పల్చటి గారెలు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కటితో ఆగలేరండి, తింటూనే ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ సొరకాయని తీసుకున్నానండి. దాని మీద చెక్కు మొత్తం కూడా తీసేసుకొని ఈ విధంగా వీటిని కట్ చేసుకోవాలండి. మనం తీసుకునే సొరకాయ చాలా లేతగా ఉండాలండి. సొరకాయ కనుక ముదురుగా ఉంటే దాని లోపల సీడ్ పార్ట్ మొత్తం కూడా తీసేయాలి. నేను తీసుకున్న సొరకాయ చాలా లేతగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇదే విధంగా సొరకాయ ముక్కలన్నిటినీ కూడా మిక్సీ పట్టుకొని తీసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొంచెం ఎక్కువే ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఇందులోకే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 కప్పుల వరకు బియ్యపిండి పట్టిందండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ముందుగా 1 కప్పు బియ్యపిండి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మరొక కప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇందులోకి మనం ఎటువంటి నీళ్లు కూడా యాడ్ చేయమండి. సొరకాయలోని తేమను బట్టి మనకి బియ్యపిండి కొంచెం ఎక్కువైనా పట్టొచ్చు, కొంచెం తక్కువైనా పట్టొచ్చు, గుర్తుంచుకోండి. పిండి ముద్ద మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి. చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు, లేదంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా సరే తడి చేసుకుని ఈ విధంగా ఒత్తేసుకోండి. కొంచెం పల్చగానే ఒత్తుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా రావాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్ని కూడా ఇలా ఒత్తుకొని వేసుకుంటూ ఉండాలండి. వీటిని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా పల్చటి గారెల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. వీటిని ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.